ప్రస్తుతం జగన్ గారి పరిపాలన గురించి ఏం చెబుతాము ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి జరిగే అరాచకం అవమానాలు అపనిందలుగా తయారైంది. ఎవరికి నిధులు ఇస్తున్నామని చెప్పని అన్నారు, అమ్మఒడి అన్నారు, 14,000 మందికి స్టార్టింగ్ చేశాడు. 6,000 మందికి కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చేసాడు. మరి ఆ నిధులన్నీ ఏం చేస్తున్నాడో ఏం ఎవరికి తెలియదు. రైతులకి ఇవి ఇస్తున్నాం అవి ఇస్తున్నాం అన్నాడు, బీమా పథకాలు అన్నారు, రైతు భరోసా అన్నాడు. కనీసం రైతుల దగ్గర ఒడ్లు కొన్న వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితిలో ఉన్నాడు ఇవాళ. మరి ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. మరి అవన్నీ కూడా ఈ ప్రభుత్వం మరి గుడ్డు ప్రభుత్వం. డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేశారంటారు. డోక్రా మహిళలు అంటే డోక్రా వాళ్ళకి ఎంత ఇచ్చారు? పావలానని చెప్పని అన్నాడు, రూపాయన్నర వడ్డీ కాడికి నూగుతూ ఉన్నాడు. మరి ఆ డోక్రా వాళ్ళు 7,000 మందో 8,000 మందో ఉన్నారన్నారు. కనీసం 3,000 మంది కూడా పూర్తి కాని పరిస్థితిలో ఉంది. మరి వాళ్ళు ఏమో మరి మీటింగ్లకి రమ్మని చెప్పానని 10 మందిని తీసుకెళ్తే